బ్రీఫ్గా చెప్తానండి నా పెయింట్స్ గురించి. చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి బేసిక్ వచ్చేసి ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ వస్తుందండి. ఇది బేసిక్ తక్కువ క్వాలిటీ, ఇది 3 years వస్తుంది. ఇది మిడ్ క్వాలిటీ 6 to 7 years వస్తుంది. ఇది 10 years లైఫ్ వస్తుంది. ఎంత ఎండ వచ్చినా కూడా మన ఇంటి రంగు ఫేడ్ అవ్వదండి. ఇది స్పెషల్ ఐటమ్, 10 years వస్తుంది. ఎక్స్టీరియర్స్ మన దగ్గర వాటర్ ప్రూఫింగ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి, అది కూడా వాడచ్చు. నెక్స్ట్ ఇంటీరియర్స్కి ఇది బేసిక్ అగైన్ 3 years లైఫ్, ఇంకోటి 7 years వస్తుంది. అది మనం ఏదైనా కలర్ వేసినా కూడా దుమ్ము పడితే మన తడి కొట్టుతో తుడుచుకోవచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి 10 years లైఫ్ వస్తుంది. అది వచ్చేసి మీరు వాటర్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇటువంటి యూనిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం జనరల్గా వచ్చేసి పెయింట్ షాప్కి పోయి ఏదో ఒక టిన్ తీసుకుంటుంటాము. ఈ స్పెసిఫికేషన్స్ ఎవరు చెప్పరనమాట. ప్రైస్ ఎక్కువ ఉంటుంది అనేసి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయకుండా చెప్పరు, మీకు ఏదో ఒకటి ఇచ్చేస్తారు. అందువల్ల ప్లీజ్ విజిట్ చేస్తండి. నేను మీకు డీటెయిల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రోడక్ట్స్ ఇస్తాను. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే కంపెనీ కలరెంట్స్ ఉంటాయండి. ఒక పెయింట్ కలర్ రావాలంటే ఒక 16 కలరెంట్స్ యాడ్ చేయాలన్నమాట. అది టింటింగ్ మిషన్లో ఉంటుంది. ఇప్పుడు మనం కంప్లీట్గా బిర్లా కలరెంట్సే వాడతాం. బిర్లా కలరెంట్స్ వల్ల మీకు కలర్ ఫేడ్ అవ్వదు. ఒక కలరెంట్ నియర్లీ 2000 rupees to 4000 rupees అవుతుంది అనమాట. ఒక టిన్కి నియర్లీ 200 ml నుంచి 300 ml 500 ml కూడా పడుతుంది. ఇప్పుడు మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి షాప్స్లో. వచ్చేసి కలరెంట్స్ వచ్చేసి లోకల్ కలరెంట్స్ వాడేస్తున్నారు. మీరు టిన్ కాస్ట్లీ తీసుకున్నా కూడా లోకల్ కలరెంట్స్ వాడే వల్ల ఫేడ్ అయిపోతుంది అనమాట. ప్లీజ్ దీన్ని రికగ్నైజ్ చేయండి. ప్రైస్ ఎందుకు తగ్గుతుందనేసి ఒకసారి నన్ను అడగండి, మీకు రీజన్ చెప్తాను. నా దగ్గర ఎందుకు ఎక్కువ, వాళ్ళ దగ్గర ఎందుకు తక్కువ అనేదానికి మేము డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నెక్స్ట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. పట్టీ పెట్టడానికి వచ్చేసి 15 days టైం తీసుకుంటారు. కానీ పెయింట్ వేయడానికి మాత్రం గ్రూపరేషన్ దగ్గర ఉందనేసి భిన్న అయిపోవాలా. కలర్ సెలెక్షన్ చేసేంత టైం కూడా ఉండదు. దీంట్లో ఆల్మోస్ట్ ఒక క్వాలిటీలో డిఫరెంట్ బేసెస్ ఉంటాయండి. 1 base, 2 base, 3 base, 4 base, 5 base, 6 base అనేసి టింటింగ్ మిషన్ ఏ బేస్ చెప్తుందో ఆ బేసే మనం వాడాలా. వాళ్ళ దగ్గర స్టాక్ అవైలబిలిటీ లేదనేసి వాళ్ళు ఏదో ఒక బేస్లో కల్పించేస్తారు. మీరు అనుకున్న షేడ్ రాదండి. బేసెస్ అందరూ మెయింటైన్ చేయలేరు. స్టాక్ హ్యూజ్గా ఉండే వాళ్ళే బేసెస్ మెయింటైన్ చేయగలుగుతారు. సో మా దగ్గర కంప్లీట్ అన్ని బేసెస్ ఉంటాయి. ఒక లేకపోయినా కూడా 1 day టైం తీసుకొని మీకు బేస్ తెప్పించేస్తాము. సో గ్రూపరేషన్ దగ్గర ఉందనేసి ఎవరు అవసరపడకుండా ఓపిక్గా కలర్ సెలెక్షన్ చేసి కలర్ సెలెక్షన్లో మేము గైడ్ చేస్తాము. మంచి కలర్స్ వాడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది వచ్చేసి కోట్స్ అండ్ పెయింట్స్కి మనం చాలా కష్టపడి ఇంటికి వచ్చినాక ఆ ప్లెజెంట్ కలర్స్ ఉంటేనే మనం నెమ్మదిగా ఉండగలుగుతాం. హార్ష్ కలర్స్ వాడతారు అందరూ. ఈ కలర్ సెలెక్షన్లో నేను మీకు హెల్ప్ చేస్తాను. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా దాన్ని అందంగా తీర్చిదిద్దడం మా రాఘవేంద్ర కలర్స్ నా గైడెన్స్ వల్ల మంచి కలర్స్ మీకు సజెస్ట్ చేస్తానండి. ఎవరినైనా ధైర్యంగా మాకు రెఫర్ చేయండి. నెక్స్ట్ నా దగ్గర ఎందుకు తీసుకోవాలా పెయింట్స్? బికాస్ ఆఫ్ మై డెడికేషన్ అండి. ఇంతమంది చాలామంది సర్వీసెస్ తీసుకున్నారు నా దగ్గర. రీజన్ ఏమంటే నేను ఇచ్చే ప్రైజింగ్, నాకుండే డెడికేషన్, బేనే మీద ఉండే నాకు ఒక ప్రేమ అనమాట. అందుకోసం అందరికి బెస్ట్ ఇస్తాను. నెక్స్ట్ లెటర్ అమర్నాథ్ సార్ చెప్పినట్టు ఈరోజు రెఫరెన్స్ గురించి, క్వాలిటీ రెఫరెన్స్ అన్నారు కదా, నా దగ్గర తీసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. 5 ఇండక్షన్స్ చేశాను, 385 రెఫరెన్స్ ఇచ్చానండి. దాంట్లో క్వాలిటీ రెఫరెన్స్ గురించి చెప్పారు కదా, 380 క్వాలిటీ క్లోజ్ రెఫరెన్స్. ఒక జస్ట్ 5 రెఫరెన్స్ మాత్రమే అది క్లోజ్ కాలే. స్టార్టింగ్లో బిఎన్ఐలో చేరినప్పుడు అది అలా ఇవ్వచ్చు, ఇప్పుడు కూడా ఇస్తున్నాము. కానీ అది నాకు నచ్చకుండా ఓన్లీ 380 రెఫరెన్స్ క్లోజ్ అయినాక నేను అప్డేట్ చేస్తాను. స్టార్టింగ్లో మాత్రం ఇవ్వలేకపోయాను, సారీ. ఏ రెఫరెన్స్ ఇచ్చినా కూడా నాది కంపల్సరీ ఆ రెఫరెన్స్ థ్యాంక్ యూ నోట్స్ అన్నీ అప్డేట్ అయి ఉంటాయండి. ఎవరైనా అప్డేట్ చేయకపోతే ఉండదు, 99% ఉండదు, అన్నీ అప్డేట్ అయి ఉంటాయి. థ్యాంక్ యూ. వాట్ ఐ వాంట్ ఫ్రమ్ బిఎన్ఐ అండి, న్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్, రీపెయింటింగ్ వర్క్స్, మైన్లీ స్పెసిఫిక్ కాస్ట్ అంటే నాకు మీకు ఎవరు తెలిసిన పెయింటర్స్ మాత్రం నాకు కనెక్ట్ చేయండి, 1-to-1 అరేంజ్ చేయండి. వాళ్ళ వల్ల నాకు బిజినెస్ ఎక్కువ వస్తుంది. ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్, అపార్ట్మెంట్ అసోసియేషన్స్. వాట్ ఐ కెన్ గివ్ టు బిఎన్ఐ అంటే షాప్లో కూర్చున్న 8 గంటల నుంచి 9 గంటల వరకు 50 to 100 కస్టమర్స్ ఎంగేజ్ అవుతారండి. ప్రతి ఒక్క కస్టమర్స్ ఒక 5 సార్లైనా 10 సార్లైనా బిఎన్ఐ గురించి రెఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇదే నా డైలీ రొటీన్ అనమాట. మా
స్టాఫ్ కూడా ఏం భయ 24 గంటలు బిర్యానీ భజన చేస్తూనే ఉంటావు, ఏమంత స్పెషల్ అంటుంటారు. ఎవరైనా సరే ఒక రెఫరెన్స్ కన్వర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటారు. నెక్స్ట్, థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ మీ సార్. మీ ఒక్కరికే రెఫరల్ లేకపోతున్నా, అందరికి ఇస్తున్నా. మీకు రెఫరల్ ట్రై చేస్తాను సార్. నా షాప్ వీడియో, నెక్స్ట్ వీడియో సార్. నా టెస్టిమోనీస్ లేకపోతే బిజినెస్ లేదండి నా అభిప్రాయం ప్రకారం. టెస్టిమోనీస్ ఎవరైనా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ నా టైంలోనే యూజ్ చేసుకుంటున్నా సార్. ఇవ్వండి సార్, టైం ఇవ్వండి. సో రాఘవేంద్ర సార్ చెప్పిన దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మామూలుగా ఎవరైనా సేల్స్ చేస్తారు, క్వాలిటీ అవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ కొనేదానికి వెళ్ళేవాడు ఆయన అర్జెంటు, లాస్ట్ మినిట్ నాకు కావాలి అని అక్కడికి పోయినప్పుడు ఇది ఓకేనా, సరే ఓకే నెక్స్ట్ అదే, సరే ఏదో ఒకటి వేసి ఇచ్చేయండి అని చెప్పి లాస్ట్ మినిట్లో చాలామంది డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఆయన దగ్గర నేను చూసింది ఏంటంటే, నేను సరే సార్ పర్లేదు అంటే, లేదు సార్ ఇలా తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్ కలర్ రాదని చెప్పి నన్ను బాగా గైడ్ చేశాడు. నేను రీసెంట్గా నా పీజీకి కలర్స్ వేసేదానికోసం అలానే తీసుకున్నాను. అలా తీసుకునే టైంలో ఆయన ఇచ్చిన క్వాంటిటీ చాలకుండా ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 అయిపోయింది. ఆ టైంలో ఫోన్ చేశాను. అందరు షాప్లో క్లోజ్ చేయాలి ఉంటారు, ఈవినింగ్ టైమ్స్లో పెయింట్స్ ఎక్కువ సేల్స్ చేయరు. ఆ టైంలో నేను చెప్తే హాఫ్ అన్ అవర్లో డోర్ స్టెప్కి డెలివరీ చేసినాడు. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ రాఘవేంద్ర సారు ఫర్ పెయింట్స్. Excellent service and reasonable rate. I recommend Ravindra for యాక్చువల్గా మేము ఒక బిజినెస్ చేస్తే టెన్షన్గా పడతాం సార్. ఒక బిజినెస్కి మీరు 9 బిజినెస్ చేస్తూ కూల్గా ఎలా ఉంటారో మాకు తెలియదు. అదే మీ సక్సెస్ అనుకోండి 100%. అలా మాకు అందరినీ మోటివేట్ చేయాలి. మీరు కూడా మీ ఏ బిజినెస్ చేసి ఏ బిజినెస్లో కూల్గా ఉన్నారో అట్లా మమ్మల్ని చేయండి సార్. థ్యాంక్ యూ. కానీ మీ దగ్గర ప్రైజెస్ మేము పంపించారు, మా వాళ్ళు అన్ని మా సామాన్య ఎవరు నమ్మడవాడు మొత్తం తిరగంతా చేశాడు. కొనింది 5,000 రూపాయలకే, బట్ 1 తిరిగాడు షాపులో, లాస్ట్ మీదే కొన్నాడు. థ్యాంక్ యూ సార్. హాస్పిటల్కి వస్తే అంబియన్స్లో ఒక పార్ట్ సార్ పెయింట్స్ వల్లనే ఉంటుంది. కాస్ట్ చాలా బెస్ట్ కాస్ట్ కలిసారు సార్. మీరు నలుగురు 10 షాప్స్ బయటికి అడిగిరండి. బెస్ట్ కాస్ట్ ఉంటుంది, డోర్ డెలివరీ ఉంటుంది. పెయింటర్స్ కూడా మంచి పెయింటర్స్ వచ్చి కలర్ సెలెక్షన్ కూడా ఉంది సార్. చాలా పేషెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది జ్యువెలరీ ప్రెసిడెంట్ ఆల్రెడీ నాకు జ్యువెలరీలో తెలుసు రాఘవేంద్ర, బట్ జ్యువెలరీ కంటే అన్ని బిజినెస్ ఇంకా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు నాట్ ఓన్లీ పెయింట్స్, మాటలు కానీ చెప్పేది కానీ. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా తక్కువ మాట్లాడేది రాఘవేంద్ర. మా జ్యువెలరీ అసోసియేషన్ మీటింగ్లో తిరిగితే లాస్ట్ బెంచ్లో బ్యాక్ సైడ్ కూర్చుంటాడు. ఇప్పుడు ఫస్ట్ వస్తున్నాడు బిఏఎన్ఎల్, అందరికన్నా బాగా బెస్ట్గా మాట్లాడుతున్నాడు, బెస్ట్ బిజినెస్ చేస్తున్నాడు. నేను ఈరోజు బిఏఎన్ఎల్లో రాఘవేంద్ర చేర్పించింది నాకు కూడా గర్వకారణం. థ్యాంక్ యూ. అఫీషియల్